నమస్తే, వెల్కమ్ టు మెగా9 ప్రైమ్ టైమ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీతో జాతీయ భద్రతా సలహాదారు దోవల్ భేటీ, వైమానిక దాడులపై 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. 1వ తేదీన జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా? ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. లిక్కర్ స్కామ్లో జగన్ బ్యాచ్కు చుక్కెదురు, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం. తెలంగాణలో జాతీయ రహదారులకు మహర్దశ, 3,900 కోట్ల పనులను ప్రారంభించిన గడ్కరీ. డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ కలిశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీతో వరుసగా అత్యున్నత స్థాయి అధికారులు భేటీ అవుతూ ఉండటం చర్చకు దారితీస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయాలని డిసైడ్ అయింది. అదే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనుకున్న వారిని వెతికి వేటాడుతామని పేర్కొన్నారు. ఆ తర్వాత పాక్పై కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోంశాఖ కీలక శాఖ కూడా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈ నెల 7న అంటే బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, పౌరులు భద్రతా చర్యలు ఎలా పాటించాలి అనే విషయాలపై అవగాహన కోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం మీద సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు అంటూ హితవు పలికారు. తమ డిమాండ్ల కోసం ప్రజలను ఉద్యోగులు ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఏ పథకాన్ని ఆపి ఏ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పాలని ఉద్యోగులనే ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే, మేమందరం కలిస్తేనే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుతుంది. ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. ఈ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు కనిపించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలటం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు జనం. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్టుగా స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని చెప్పారు. కొంతమంది స్థానికులు 2 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్టు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. అయితే భూమి కంపించడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణలో జరిగిన కులగణనపై కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం పట్ల తెలంగాణ సమాజంలోని మేధావులు హేళన చేస్తున్నారని అంటున్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 60 ఏళ్లు కులగణన చేయకుండా బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ
ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న కులగణన క్రెడిట్ను కూడా తమ గొప్పతనంగా చెప్పుకోవటం సిగ్గుచేటని అంటున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరొకసారి బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి బీజేపీ ఒకవైపు కులగణనకు కేంద్రం కేబినెట్ ఆమోదం చేయడం కావచ్చు, కులగణనకు శ్రీకారం చుట్టారు. ఇదంతా కాంగ్రెస్ పుణ్యమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సహా అందరూ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? నవ్వుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గంత ఆలోచన ఉంటే, ఓబీసీల పట్ల గంత మమకారమే ఉంటే, ఈ రాష్ట్రంలో ఒక్కలంటే ఒక్కరు ఓబీసీ ముఖ్యమంత్రులు చేసిందా కాంగ్రెస్ పార్టీ? నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశాన్ని 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓబీసీల కులగణన చేయలేకపోయింది? ఎందుకు చేయలేకపోయింది? అధికారం ఉన్ననాడు ఒక పద్ధతి, అధికారం లేకపోతే మరో పద్ధతి తప్ప ఇంకోటి కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీ సూచనలు, కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంటు మేము కామెంట్ చేయడం సిద్ధంగా లేము. కాంగ్రెస్ పార్టీ సూచనలు, సలహాలు తీసుకున్నది చిన్నగా భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా, మోడీ గారు ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఈ రోజులలో ఇవాళ మేము కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్ పద్ధతిలో మేము ఆలోచించాము. ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రజల మధ్య అంతరాలు తగ్గించాలని, ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు కలగన్న అంబేద్కర్ గారు కలగన్నటువంటి సమాజం రావాలని కోరుకుంటారు తప్ప, భారతీయ జనతా పార్టీ కులగణన కూడా దాంట్లో భాగం తప్ప ఏదో కేవలం ఓట్ల కోసము, లేకపోతే వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారండి? ఆర్గ్యుమెంట్ చేస్తారు, 4 రోజులు సోషల్ మీడియాలో ఉంటారు, 4 రోజులు ఆర్గ్యుమెంట్ చేస్తారు, పోతారు. వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ క్యారెక్టరు. 100 ఏళ్లలో కాంగ్రెస్ మాత్రమే చేసింది. తెలంగాణలో చేసిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్గా ఉంది. సో తెలంగాణ కాంగ్రెస్ చేసిన తర్వాతనే 11 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ చేయలేకపోయింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే. అసలు ఆయన కులగణన చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ, కులాల సంఘాల నాయకులు కానీ, ప్రజలు కానీ, పొలిటికల్ లీడర్ కానీ ఏమన్నారండి? ఇదొక సర్వేనా అన్నారు. ఎందుకంటే ఎవరిని అడిగిన తెలంగాణలో 50% పైబడి ఉండే జనాభా బీసీల జనాభా. నువ్వు ఏ ఊరికన్నా పో, ఇది గొల్లకుర్మవాడ, ఇది తెలుగోళ్ళవాడ, ఇది గౌళ్ళవాడ, ఇది కుమ్మరోళ్ళవాడ, ఇది పద్మశాలవాడ అంటారు కదా. ఏ ఊరికన్నా పో 70-80% పాపులేషన్ ఉంటుంది. గలాంటి ఈ రాష్ట్రంలో కులగణన చేస్తే 42% వస్తుందండి. అంటే దాన్ని బట్టే మనకు అర్థం కాదు వాళ్ళ కమిట్మెంట్ ఏందో. వాళ్ళకు ఓట్ల మీద ఉన్న ఆతృత, మభ్యపెట్టాలనే దాని మీద ఉన్న ఆతృత, మాయాజాలని ఉన్న ఆతృత, నిజంగా చేయాలనేటువంటి భావన లేదానికి ఆ సర్వే సజీవ సాక్ష్యం. తెలంగాణ సీఎం తెలంగాణలో చేసిన సర్వే ఏదైతుందో అది దేశానికి రోల్ మోడల్. సో 90 రోజుల పాటు నిర్వహించినాము. ఇది బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా దీన్ని అనుసరించాలని చెప్తున్నారు. ఏమనుసరిస్తాం? దిక్కుమల్ల ఇప్పుడు కూట్ల రాయి తీయలేనాడు, కూట్ల రాయి తీయలేని వాడు ఏట్ల రాయి తీసినట్టుగా ఈ రాష్ట్రంలో నీకు అధికారం ఇస్తే ఇంకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా మున్సిపల్ కార్మికులకు కానీ, ఇంకా గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ₹1,00,000 ₹2,00,000 కాంట్రాక్ట్ చేసిన బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు నీకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు నీకు. ఇవాళ అందరు కత్తులు నూరుతున్నారు. ఇలా మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, రేపమాప సమ్మెకు కూడా సిద్ధపడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇది అప్పులకు ఊబిలో కూరుకుపోయింది, నేను ఏం చేయలేను, నాకు నెలకు వస్తున్న ఆదాయం 18,500 కోట్లే, మీ చేతులు పెడితే ఎట్లా పెడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుందో చూస్తున్నాం, కర్ణాటకలో ఏమవుతుందో చూస్తున్నాం. మీ ముఖాలకు ఇక్కడ చక్కగా చేసే పని లేదు. కేంద్రం బడ్జెట్ దేశానికి రోల్ మోడల్ ఉంటారని మీరు అంటారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు మొండి చేయిస్తున్నారు. సో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారని వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకి ఇప్పుడు అవగాహన ఉన్నంత మాట్లాడచ్చు, కానీ అవగాహన లేనితో ఏం మాట్లాడతాం చెప్పండి. అవగాహన మొండి చేయిస్తుంది. నేను ఒక 1 అవర్ రమ్మని చెప్పు, మీ డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి ఉన్నాడు, నేను వస్తా, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. కేంద్రం బాధ్యత ఏంది, రాష్ట్రం బాధ్యత ఏంది, కేంద్రం ఎట్లా నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఎట్లా ఇస్తుంది చర్చించుకున్నాం. అంటే ఇప్పుడు మీరు గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్థిక మంత్రి ఉన్నాడు కదా, మేధావే కదా, రమ్మని చెప్పండి మీ డిప్యూటీ సీఎం గారు. మీరు మాజీ ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ ఏమో 8 లక్షల కోట్ల అప్పులు చేసిందంటే, బీఆర్ఎస్ ఏమో 4 లక్షల కోట్ల అప్పులు చేసిందంటారు. ఈ విషయంలో ప్రజల్ని 2 పార్టీలు కూడా మరి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఉన్నప్పుడైతే 4 లక్షల కోట్ల దాకా చేయండి. ఓకే, నేను నా తర్వాత ఏమైతే తెలియదు. ఓకే, ఇప్పుడు పహల్గాం ఘటనను ఎట్లా చూస్తుంది బీజేపీ? మరి దాడి జరిగి ఇప్పటికీ పక్షం రోజులు దాటిపోతుంది, ఏం జరుగుతుంది? దాని మీద చాలా క్షుణ్ణంగా
చాలా గంభీరంగా ఆలోచన చేస్తాను. సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో చేస్తాను. కేంద్రంలో వచ్చిన తర్వాత చేస్తున్న కులగణన పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మరి పూర్తి స్థాయిలో ఇది కేంద్రం చేస్తున్న దాన్ని చూడలేకనే మరి కాంగ్రెస్ నాయకులు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్రం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇప్పుడు కులగణన కూడా చేస్తుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మా క్రెడిట్ అని చెప్పుకోవడం అయితే నిజంగా సిగ్గు చేయడానికి కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో శ్రీనివాస్, మెగా 9 న్యూస్, బీజేపీ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణలో కాంగ్రెస్ కులగణన చేపట్టిందని, రాజకీయాల కోసం కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన అనే తెలుగు పదానికి, సర్వే అన్న ఇంగ్లీష్ పదానికి తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిప్పలు తప్పట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఒక ఏడుగురు ఎమ్మెల్యేలకు కూడా ఈ సైబర్ మోసగాళ్ళు కూడా ఫోన్ కాల్ చేసి అవి ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఇతర విషయాల కోసం కూడా ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి కూడా ఇదే విధంగా టెలికాలర్ ఫోన్ చేసి గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి కాల్ చేసిన సందర్భం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి అన్న, మీకు టెలికాలర్ కాల్ చేసి మీకు గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తాడు, అసలు దేనికి సంబంధించి ఏం ఉద్యోగం ఇప్పిస్తాడు, ఏం మాట్లాడండి? జనరల్గా నేను ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయడం అలవాటు, చేతిలో ఫోన్ ఉంటే మీటింగ్లు ఉన్నప్పుడు తప్ప. ఆ ఫోన్లు అవ్వటగానే వాళ్ళ లక్ష్మి ఇన్ఫోవర్ ఏదో మాన్యువల్ సంబంధించిన కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అనేటువంటి మాట్లాడినప్పుడు చెప్పండి అంటే గల్ఫ్లో ఉద్యోగాలు మీకు ఏమైనా ఆసక్తి ఉందా, మీరు వెళ్తారా, ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అన్నప్పుడు ఏ ఉద్యోగం ఇస్తారని చెప్పంటే మీ ప్రతిభను బట్టి ఆ ఉద్యోగం ఇవ్వగలుగుతామని చెప్పన్నప్పుడు నేను డ్రైవర్ ఉద్యోగం ఇవ్వగలుగుతారంటే అవును ఇవ్వగలుగుతామని చెప్పిన మాట ఆ వైపు నుంచి వచ్చినప్పుడు మీ ఓనర్ ఎవరంటే నవీన్ అనేది చెప్పారు. ఆ నవీన్తో మాట్లాడించమంటే మాట్లాడించలేకపోవడం, ఆ నవీన్ నెంబర్ ఇవ్వంటే ఇవ్వకపోవడం, చెప్పండి నేను మా కాన్ఫరెన్స్ కలుపుతా అంటే వెంటనే వాళ్ళు ఫోన్ కట్టేసిన తర్వాత నేను సంబంధిత గౌరవ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పి ఈ నెంబర్ నుంచి ఫోన్ ఈ విధంగా వచ్చింది, మరి తెలియని నెంబర్లకు ఈ విధంగా ఫోన్ చేసి టెంప్ట్ చేసి గల్ఫ్కి వెళ్తారని చెప్పి అనేటువంటి డబ్బును గుంజేటువంటి ప్రయత్నం కానీ, డబ్బును తీసుకునే ప్రయత్నం కానీ, వారిని గల్ఫ్ పంపిన తర్వాత ఉద్యోగులు తిరిగి ఇబ్బంది పడతారు కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోమని చెప్పని నేను వారికి కోరడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ అడుగుతున్న సందర్భంలో అంటే లైసెన్సులు లేకుండా ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే యువతను మోసం చేసినట్టే కాబట్టి అలాంటి వారిపై చర్య తీసుకోవాలని చెప్పండి నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం అనేది. అందుకోసం నేను చెప్పాల్సి వచ్చింది అన్నమాట. సందర్భం తెలియస్తా ఉన్నా. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలకు సైబర్ మోసగాళ్ళు ఫోన్ చేసి అనిట్రాప్ పేరు మీద కూడా ఒక 7 మంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తాజాగా మీకు కూడా అదే టెలికాలర్ కాల్ చేసిన పరిస్థితి, అంటే ఇదేమైనా కుట్రకోణంగా భావించవచ్చు అంటారా? ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే ఎమ్మెల్యేల ఫోన్లు అనేది అంత ఈజీగా ఎవరికి తెలిసే పరిస్థితి ఉండదు. అసలు ఏ విధంగా చూడవచ్చు ఈ పరిస్థితిని? నాకు వచ్చిన ఫోన్ కుట్రకోణం అని నేను అనదలుచుకోలేను, కుట్రకోణం కాకపోవచ్చు. కానీ తెలియని నెంబర్లకు ఫోన్ చేసి గల్ఫ్లో ఉద్యోగాలను చెప్పని ఆశ చూపెట్టడం తప్పనేది నా భావన. ఈరోజు ఒకవేళ వాళ్ళకు లైసెన్స్ నుండి అక్కడ దరఖాస్తు నేను పెట్టుకొని ఉండుంటే నాకు ఫోన్ చేసి మీరు పలానా సమయంలో దరఖాస్తు పెట్టుకున్నారు, గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు వచ్చి పోతారని అనడం వేరు. నా దరఖాస్తు వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళకి లైసెన్స్ లేనప్పుడు నా ఫోన్ నెంబర్ ఎక్కడో దొరకబట్టుకొని వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఒక ఎమ్మెల్యేగా వారు నేను ఎమ్మెల్యే అనే అంశం అప్పుడు వరకు తెలియదు. నేను ఎమ్మెల్యేని చెప్పుకునే సందర్భం కూడా రాలేదు ఈ నిమిషం పరిధిలోని. అంటే నేనేం చెప్పదలుచుకున్నంటే వారు కావాల్సుకొని నెంబర్లు తీసుకొని గల్ఫ్ పంపిస్తామని చెప్పని ఆశలు రేకెత్తించడం, మోసం చేయడం, వారిని ఆర్థికంగా నష్టం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా సంబంధిత పోలీస్ శాఖ వారికి ఎస్పీ గారికి, డిఎస్పీ గారు చెప్పి దీనిపైన చర్య తీసుకోమని చెప్పని కోరడం జరిగింది. సరే ఏం జరిగిందని ఇంకా ఈవరకు నా దృష్టికి రాలేదు. కానీ భవిష్యత్తులో కూడా నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలియని నెంబర్ నుంచి ఇప్పటికే మనం టెలికాలర్ కూడా మన ముందస్తు ట్యూన్ కూడా వస్తూ ఉంది. ఎవరు కూడా ఈ సైబర్ నేరాలు చేసే వారిని బారిన పడకండి, మీ వ్యక్తిగత గోప్యతను పాటించండి, ఎవరికి ఇవ్వకండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చి వారు ఎవరో తెలియకుండా మీకు ఉద్యోగులు ఇస్తారని వారి మాటలు నమ్మి వారు వెంట పోవద్దని చెప్పి ఈ సందర్భంగా వారు చెప్పే మాటలు నమ్మవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఈ గల్పు బాధితుల కోసం, అంటే గతంలో కూడా గల్పు ఉద్యోగాల పేరిట ఎంతోమంది అమాయకులు ఏదైతే మోసపోయారు, ఈ నేపథ్యంలో కూడా లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ మోసాలను అరికట్టే విధంగా కూడా ముందుకు పోతుందంటూ కూడా విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే 2వ వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి.
L&T చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే ఛార్జీలు ఖరారు కాబోతున్నాయి. వీటి ద్వారా వార్షికంగా అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునే విధంగా L&T హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్టం 10 రూపాయల నుంచి గరిష్టం 60 రూపాయల దాకా ఉంది. పెంచిన ధరలు అమల్లోకి వస్తే గరిష్టం 75 రూపాయల వరకు టికెట్ ఛార్జీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పిడుగు లాంటి వార్త అని చెప్పనుంది. ఏదైతే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వరకు ఇకపై అయితే హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచనుందంటే దాదాపు 20% మేర ఈ ఛార్జీలు పెంచేందుకు హైదరాబాద్ మెట్రో L&T కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా ఇటు లిఖితపూర్వకంగా లేఖను కూడా అంటే దరఖాస్తు కూడా పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ మహానగర ప్రజలకు ఈ మెట్రో ద్వారానే ట్రాఫిక్ నుండి ఉపశమనం లభించింది. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వర్కులు ఏంటంటే తమ అయితే పర్సనల్ పనుల నిమిత్తం కానీ ఇటు ఆఫీస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ మహానగరంలో వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కానీ ఇంకా ఇతర పనులకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ అంటే చాలామంది ప్రజలు కూడా ప్రయాణం చేయాలంటే ఇటు ట్రాఫిక్లో నానా ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో మెట్రో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా హైదరాబాద్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఉపశమనం దొరికిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అయితే అంటే ఈ ట్రాఫిక్ మార్గంలో కాకుండా ఇటు మెట్రోలో ప్రయాణం సులభతరం అవుతుంది. ఇటు దాంతోపాటు కూడా కొంత పొల్యూషన్ కూడా తగ్గిన వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే తమ వాహనాలు అంటే ఎంత మేరకు ప్రయాణించినా కూడా ఇటు ఫ్యూయల్ ఛార్జీలు కూడా ప్రయాణికులు తగ్గించుకున్నారు. అంటే ప్రజలు ఫ్యూయల్ ఛార్జీలు తగ్గించుకొని తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకుంటూ అంటే తొందరగా వెళ్ళేటట్టుగా కూడా ఇటు హైదరాబాద్ మెట్రో ఎన్ని రోజులు దోహదపడింది. దీనిలో అంటే ఇటు మధ్యతరగతి వ్యక్తులు కూడా ఎక్కువ శాతంగా ఇటు మెట్రోను ఉపయోగించుకొని తమ ప్రయాణాన్ని రాకపోకల్ని కొనసాగించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మెట్రో ఛార్జ్ ఏదైతే పెంచడం వెనుక పెంచడం జరిగితే కూడా ఇటు ప్రయాణికుల పైన కూడా భారం పడే ఉద్దేశం ఉంది. అంటే ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ప్రకటనల ద్వారా కూడా అటు కార్పొరేట్ సంస్థలకు ఏదైతే అద్దెకిచ్చినట్టు భవనాల్లో కొద్ది మెట్రో స్టేషన్లో కొద్ది షాపులకు అద్దెకిచ్చిన దాంట్లో కూడా అటు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు అంటే దాదాపు 1500 కోట్ల రూపాయలు కూడా ఇటు మెట్రోకు అయితే షాపులు అద్దెకి ఇవ్వడం ద్వారా కానీ ఇటు కమర్షియల్ కాంప్లెక్స్ల ద్వారా ఇటు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా అటు ఆదాయం వస్తున్న నేపథ్యంలో దాదాపు 2000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇటు మెట్రోకు కొంత నష్టం కూడా వాటిల్తుందని ఇటు హైదరాబాద్ మెట్రో సంస్థ మరియు L&T కంపెనీ భావించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఏదైతే ట్రైన్ ఛార్జీలను పెంచి ఏదైతే ఈ నష్టపోతున్న ఏ సొమ్ము అయితే ఉందో దాన్ని ప్రయాణికుల దగ్గర నుంచి రాపట్టుకునే ప్రయత్నం ఇటు హైదరాబాద్ మెట్రో సంస్థ చేస్తున్నట్టుగా మనం సంస్థ చేస్తూ ఉందంటే అక్కడ నుంచి రాబట్టుకోవాలి, ఏదైతే ప్రయాణికుల దగ్గర నుంచి రాబట్టుకోవాలని ఇటు హైదరాబాద్ మెట్రో సంస్థ భావిస్తుంది. దీనికి తగ్గట్టు కూడా అటు L&T సంస్థ కూడా అలానే భావిస్తుంది. ఈ క్రమంలో దాదాపు 150 కోట్ల రూపాయలు ఏదైతే ఈ మెట్రో ఛార్జెస్ ద్వారా 150 కోట్ల రూపాయలు కూడా ఆదాయం పెరుగుతుందని కూడా అటు యోచన చేసింది. ఈ మేరకు 20% ఏదైతే ఛార్జీలు పెంచితే 150 కోట్ల రూపాయల ఏదైతే ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా ఇటు మెట్రోలో ఉన్నటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చని కూడా ఇటు హైదరాబాద్ మెట్రో సంస్థ అటు L&T కంపెనీ కూడా భావిస్తూ ఉన్నాయి. అంటే దీనివల్ల ఇప్పుడు ఏదైతే నష్టాన్ని పూడ్చే విషయాన్ని పక్కన పెడితే ఇటు సులభతరంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైతే తమ ఆఫీసులకు కానీ వివిధ పనుల నిమిత్తం ఇక్కడ నుంచి ఆ మెట్రోలో ట్రావెల్ చేసే ప్రయాణికులకు ఇక్కడ నుండి ఈ పెరిగిన భారం కాస్త ఇబ్బంది పెట్టేదనగా ఉండండి. ఇప్పుడు గరిష్టంగా ఏదైతే కనిష్టంగా 10 రూపాయల నుండి గరిష్టంగా 60 రూపాయల వరకు టికెట్ ఉంది. ఒకవేళ ఈ పెరిగిన ఛార్జీలు కనుక అమల్లోకి వస్తే ఈ మే 2వ వారం నుండి ఏదైతే అమల్లోకి వస్తాయనుకుంటున్నారో ఒకవేళ అలా అమల్లోకి కూడా వస్తే 75 రూపాయలు ఆ ఛార్జ్ పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల అంటే ప్రయాణికులకు కొంత భారం అయితే వారిపైన పడనుంది. అంటే ఇప్పటివరకు మనం ఒక సులభతరంగా ఇటు మెట్రోలో అంటే చాలా పనుల నిమిత్తం ఇటు హైదరాబాద్ సిటీలో ప్రయాణించే వాళ్ళు, సిటీలో ఉన్నవారు కానీ సిటీలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు కూడా కానీ అంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇటు మెట్రో ఉన్న ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మనకు తెలిసిందే. ఇటు అతి తీవ్రమైన ఈ ట్రాఫిక్ను తట్టుకునేందుకు మెట్రో కాస్త ఉపకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మెట్రో ఛార్జీలు కూడా పెరగడం వలన అంటే ప్రయాణికులు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కాస్త ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రంజిత్తో జగన్, మెట్రో నుండి. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులను అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారన్నారు. విజయవాడ జైలుకు వెళ్లి PSRను కలిసొచ్చారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం PSRపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ మండిపడ్డారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదిచ్చింది. ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారంటూ విమర్శించారు. అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు పోలరైజేషన్ వచ్చింది. IPSలో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైట్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి?
నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కాబట్టి జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్టు తీసుకురావడం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి ఎవరు చెప్పారు ఎవడో. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ అది వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా ఎప్పుడు. మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అవి రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి రైతులు ఆగమయ్యారు. వానతో ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ధాన్యం నాణ్యత తగ్గి నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టం చేసినా అది వృధాగా పోతోందని, తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత జగన్ బ్యాచ్కు చుక్కెదురైంది. మద్యం కేసులో అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుతూ వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు ఈ విషయంలో ఊరట లభించలేదు. ఈ నెల 7వ తేదీన ఏపీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి విచారణ చేపట్టడం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. హైకోర్టు విచారణ తర్వాతే అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వటం పైన మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది. 7వ తేదీన హైకోర్టు సరైన ఆర్డర్ ఇస్తుందన్న నమ్మకం తమకుందని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 3,900 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలు కాదు, స్మార్ట్ విలేజ్లను తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే 4 ఏళ్లలో తెలంగాణలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. రోడ్లు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా ధనిక రాష్ట్రంగా మారుతుందన్నారు. అనంతరం హైదరాబాద్లో పలు ఫ్లైఓవర్లను గడ్కరీ ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए, तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई. अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे. ये विश्वास मैं आप सबको देना. విశాఖలో నగర మేయర్ పీలా శ్రీను పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అంటూ మేయర్ శ్రీను తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీను ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. తక్షణమే బాధితులందరికీ తగిన న్యాయం చేయాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. డెల్టా ప్రాంతమైన కోవూరులో 2వ పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కనిగిరి రిజర్వాయర్ వద్ద 2వ పంటకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 11 నెలల తర్వాత రెండోసారి రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఈ సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ గేట్లు ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనము పీపీటీలు పండినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా
4.5 పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలుకు ఎంతో అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం కొలుచుకొని 24 గంటల్లో అమ్మాలీతో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది. కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి. అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో 2.17 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈరోజు సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తున్నామని డోలా తెలిపారు. సాయంత్రం ఈరోజు కూడా ఆఖరి ఫిర్యాదుదారుడు 9 అయినా 10 అయినా రాత్రి అందరి అర్జీలు తీసుకొని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, కాస్త ఓపికగా సంయమనం పాటించండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడద్దు. వరుసగా వస్తే, ఎందుకంటే అందరి మీద పడి అర్జీలు ఇస్తే సమస్య కాదు, ఒక్కొక్కరి సమస్య అయిపోయే కొంది ఇవ్వండి. నేను రాత్రి 9 అయినా కానీ నేను ఉంటానని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా అన్ని శాఖలలో కూడా పూర్తి సమాచారానికి సంబంధించిన రికార్డులు కూడా ఆ హాల్లో పెట్టుకుంటే హాల్లో ఉంటారు. ముఖ్యమైన నాయకులు పక్కకుంటే వాళ్ళకి మనకి చూస్తారు, కానీ అధికారులు మొత్తం కూడా లోపలే ఇది ఏ విలేజ్ వస్తే ఆ విలేజ్, ఏ డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఒకవైపు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపుతూ ఉంటే మరోవైపు ఇక్కడ కరాచీ పేరుతో బేకరీ నడుపుతూ ఉండటం సిగ్గుచేటని జనజాగరణ సమితి కన్వీనర్ వాసు అన్నారు. వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీ వద్ద కరాచీ బేకరీ పేరు తీసివేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. యావత్ దేశంలో ఉన్న కరాచీ బేకరీ పేర్లను తొలగించి మార్పులు చేపట్టాలన్నారు. లేని పక్షంలో కరాచీ బేకరీ యజమానులపై దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే పాకిస్తాన్ మూలాలు గల కరాచీ బేకరీల పేరుతో మన దేశంలో ఇక్కడ ఊరేగడం ఎంతవరకు సబబని జనజాగరణ సమితి ఈరోజు హెచ్చరిస్తుంది. యాజమాన్యం తక్షణమే స్పందించి దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. 10 రోజులు సమయం ఇస్తున్నాం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పాకిస్తాన్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి బెనారస్ బేకరీలు అక్కడ నిర్వహిస్తే, వ్యాపారం చేస్తే అక్కడున్న ప్రజలు సహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే 10 రోజుల్లోపు ఈ కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి, లేకపోతే జనజాగరణ సమితి దేశవ్యాప్తంగా. ఇది మెగా ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.